హలో. నేను చందన. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఏంటంటే, కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి సింగిల్ పేరెంట్ ఉంటారు. సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళు మదర్ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెట్టడం గానీ, లేదా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం ఇట్లా జరుగుతూ ఉంటుందనమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు ఈ గ్రాండ్ పేరెంట్స్‌కి అటాచ్ అవుతారు. సహజంగా ఏంటంటే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఫస్ట్ పేరెంట్స్‌కి అటాచ్ అవుతారు. మదర్‌కి అంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ స్టేజ్‌లో మదర్‌తో అటాచ్‌మెంట్ ఉంటుంది. తర్వాత మెల్లగా ఫాదర్ ఇంట్రొడ్యూస్ అవుతారు. తర్వాత సిబ్లింగ్స్ వస్తారు. స్కూల్‌కి వెళ్ళక ముందు గూడా ఫస్ట్ వీళ్ళకేంటంటే సిబ్లింగ్స్ అనేది వాళ్ళు ఇంట్రొడ్యూస్ అవుతారనమాట. ఈ సిబ్లింగ్స్ ఇంట్రొడ్యూస్ అయినప్పుడు వాళ్ళ ఏజ్ ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంత కంఫర్ట్ ఉంటుంది. వీళ్ళని ఈజీగా అర్థం చేసుకుంటారని, వీళ్ళతో ఈజీగా బాండింగ్ ఉంటుంది. ఇలా కొంత సెక్యూర్ ఫీల్ అవుతారనమాట. బట్ ఇప్పుడు ఎవరైతే కిడ్స్ సింగిల్ కిడ్‌గా పెరుగుతున్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ సింగిల్ పేరెంట్ దగ్గర పెరిగి వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్‌తో ఉంటున్నప్పుడు ఏంటంటే లేదా ఈవెన్ ఇద్దరు పిల్లలున్నప్పుడు కూడా గ్రాండ్ పేరెంట్స్‌కి అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే సహజంగా ఏంటి గ్రాండ్ పేరెంట్స్ మనకంటే ఒక 2 జనరేషన్స్ ముందున్నారు. అంటే పేరెంట్స్ తర్వాత ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్ తర్వాత పేరెంట్స్ తర్వాత వీళ్ళు కాబట్టి ఆహ్, చాలా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువుంటుంది. ఈ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్‌కి బాగా అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు వాళ్ళ ఆబ్సెన్స్ అనేదొచ్చినప్పుడు బాగా సఫర్ అవుతారనమాట. ఎలా అంటే ఒక కేస్‌లో ఏమైందంటే, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫస్ట్ డాటర్ అనమాట. ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్ ద ఫ్యామిలీ. తనని ఏంటి మా అమ్మాయి ఇంటికి లక్ష్మి అని జెప్పి ఆ అమ్మాయిని బాగా వాళ్ళ గ్రాండ్ మదర్ ఏంటంటే బాగా దగ్గరికి తీసేవాళ్ళు. మిగతా వాళ్ళ మదర్ కన్నా, వాళ్ళ సిస్టర్ కన్నా ఎక్కువ వాళ్ళ గ్రాండ్ మదర్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది. అయితే కరోనా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారనమాట. అప్పటినుంచి ఏంటి అప్పటిదాకా వాళ్ళ గ్రాండ్ మదర్‌తో బాగా అటాచ్ అయ్యుండి వీళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఎక్కువ మాట్లాడేది కాదు. ఏదున్నా ఫస్ట్ వెళ్లి నాన్నమ్మతో షేర్ చేసుకోవడం. ఇలా ఉండడం వల్ల సడెన్‌గా వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇంకా తిరిగి రాలేదనమాట. ఇలా చనిపోవడం వల్లేంటంటే, తనకి 10 ఇయర్స్ ఉన్న అమ్మాయికి ఇలా అవ్వడం వల్ల వెంటనే ఏంటంటే, ఆ అమ్మాయి బాగా సివియర్ డిప్రెషన్‌లోకెళ్ళిపోయింది. ఎవ్వరితో మాట్లాడకపోవడం, ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు, ఎవ్వరూ నాతో కేర్ చూయించట్లేదు. అప్పటి వరకు ఏంటి, తినేం కావాలన్నా వాళ్ళ నాన్నమ్మకి చెప్పేది. సో, తనకి చెప్పడం కూడా అలవాటు లేదనమాట. వాళ్ళ అమ్మతో గాని, వాళ్ళ సిస్టర్‌తో గాని, లేదా ఫాదర్‌తో గాని కమ్యూనికేట్ చేసే అలవాటే లేకుండా 10 ఇయర్స్ పెరిగింది. సో, ఇలా ఉండడం వల్లేంటి, ఎవరు నన్నడగట్లేదు. నానమ్మ లేకపోతే నన్నింట్లో ఎవరు పట్టించుకోరు. ఇలా తను ఫీలవుతూ ఉందనమాట. ఇలా ఫీలవుతూ డిప్రెషన్‌కి బాగా వెళ్ళిపోయినప్పుడేంటంటే, విపరీతంగా నైట్ నిద్రపోకపోవడం, ఇన్‌సెక్యూర్‌గా ఫీలవ్వడం, చెల్లెలికి ఇంట్లో ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నట్టుగా తను చెల్లెల మీద యాంగర్ చూయించడం, ఇలా ఎక్కువ చేస్తూ ఉందనమాట. ఇలా సహజంగా ఏంటంటే ఎవరైతే కిడ్ సింగిల్ ఉన్నప్పుడు ఇంకా ఇది ఎక్కువుంటుంది. ఎవరైతే కిడ్ గ్రాండ్ పేరెంట్స్‌తో బాగా ఎక్కువ ఈవెన్ పేరెంట్స్ కంటే ఎక్కువ అటాచ్ అవుతారో, వాళ్ళ ఆబ్సెన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతారనమాట. సహజంగా ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ మన పేరెంట్స్ కంటే ముందు పుట్టారు. సో, వాళ్ళు వీళ్ళకంటే ఇన్ జనరల్ ఎప్పుడు గూడా ముందే ఎక్స్‌పైర్ అవుతారు. అలా చనిపోయినప్పుడు వీళ్ళు పిల్లలు తట్టుకోలేరనమాట దాన్ని. సో జనరల్‌గా పేరెంట్స్ ఏం చేయాలంటే వీలైనంత వరకు పిల్లల మధ్య బాండింగ్ పెరిగేలాగా చూడాలి. ఇద్దరు పిల్లలున్నప్పుడు. ఒకవేళ సింగిల్ కిడ్ ఉన్నారు. సింగిల్ కిడ్ ఉన్నప్పుడు వీలైనంత వరకు అపోజిట్ జెండర్ పేరెంట్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ, వాళ్ళతో ఉన్నప్పుడేంటంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొంత సెక్యూర్‌గా ఉంటారు. తర్వాత ఒకవేళ వీళ్ళు చనిపోయినా కూడా వీళ్ళు కొంత హెల్తీగా హ్యాండిల్ చేయగలుగుతారనమాట. సో, గ్రాండ్ పేరెంట్స్ మనకన్నా ముందు పుట్టారు కాబట్టి, వాళ్ళు మనకన్నా ముందు చనిపోతారు కాబట్టి, ఈ పిల్లలకేంటంటే మిస్ అయ్యాము అన్న ఫీల్ చాలా ఎక్కువుంటుందనమాట. అంతే కాకుండా కొంతమంది ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో సింగిల్ మదర్ ఉంటారు. సింగిల్ చైల్డ్ ఉంటారు. అలా ఉండి గ్రాండ్ పేరెంట్స్‌కి అటాచ్ అవుతారు. అలా ఉన్నప్పుడు ఏంటి వీళ్ళకి విపరీతమైన ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. సో, మదర్‌కి వీళ్ళు పేరెంట్స్ రోలే ప్లే చేస్తున్నారు. నాకు పేరెంటల్ రోలే వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ సింగిల్ గ్రాండ్ డాటర్ ఉన్నప్పుడు, లేదా గ్రాండ్ సన్ ఉన్నప్పుడు, ఈ మదర్‌కి పేరెంట్ లేదా ఫాదర్‌కి పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే, వాళ్ళ పిల్లలకి పేరెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ వాళ్ళ కిడ్స్‌కి గూడా వీళ్ళు పేరెంట్ రోలే ప్లే చేస్తూ ఉంటారనమాట. ఇలా వీళ్ళు సేమ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడేంటంటే, ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఏమవుతుంది?
మదర్‌తో లేదా ఫాదర్‌తో వీళ్ళు కాంపిటేట్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏదో కారణాల వల్ల మదర్ సెపరేట్ అవ్వడమో లేదా చనిపోవడమో ఏదో జరిగి వచ్చి నానమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఫాదరు నానమ్మతోనే అటాచ్ అయ్యి ఉంటాడు. ఈ గ్రాండ్ సన్ కూడా నానమ్మతోనే అటాచ్ అయ్యి ఉంటారనమాట. అలా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ మధ్య తెలియకుండానే ఐడెంటిటీ కోసం కొంత స్ట్రగుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది ఫీమేల్ మధ్య జరిగినప్పుడు మదర్ అండ్ డాటర్ ఇద్దరూ కూడా గ్రాండ్ పేరెంట్‌తోనే అటాచ్ అయ్యి ఉన్నారు కాబట్టి అంటే మదర్ ఫాదర్‌తో ఈ గ్రాండ్ డాటర్ గ్రాండ్ ఫాదర్‌తో అటాచ్ అయ్యి ఉన్నప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతారనమాట. అంటే నాకు కాదా? వీళ్ళు జస్ట్ కేర్ చూపిస్తున్నారు. నా బయోలాజికల్ పేరెంట్స్ వీళ్ళు కాదు అన్న ఇన్‌సెక్యూరిటీ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. మమ్మీకి ఉన్నారు. నాకెవరు లేరు. అని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతారనమాట. ఇలా సెపరేట్ అయ్యారా? లేకపోతే ఎక్స్‌పైర్ అయ్యారా? ఇవన్నీ అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఆ ఏజ్‌లో వాళ్ళకుండదు కాబట్టి, వాళ్ళెక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. 24 గంటలు ప్రూవ్ చేసుకోవాలని జూస్తారు. వాళ్ళని ఎక్కువ హోల్డ్ చేసుకొని ఉంచుతాము. ఎక్కడ నా వైపు నుండి అటెన్షన్ మమ్మీ వైపు వెళ్ళిపోతుందేమో, లేదా డ్యాడీ వైపు ప్రయారిటీ అవుతుందేమో అన్న ఇన్‌సెక్యూరిటీ ఎక్కువుంటుందనమాట కంపారిటివ్‌లీ. పేరెంట్స్ చూసే పిల్లల కంటే గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ రోల్ ప్లే చేస్తున్న పిల్లల్లో ఈ ఫియర్ ఎక్కువుంటుంది. సో, వీలైనంత వరకు ఏంటంటే మీ పిల్లలకి మీరే ప్రైమరీ కేర్ గివర్ రోల్ ప్లే చేయండి. మీ పేరెంట్స్ మీద వదిలేయటం వల్లేంటంటే, పిల్లలు లాంగ్ రన్‌లో సఫర్ అవ్వడమే కాకుండా, వాళ్ళ ఆబ్సెన్స్‌లో దాన్ని హ్యాండిల్ చేసుకోలేకపోతారనమాట. వాళ్ళు డిప్రెషన్స్‌లోకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.